ఓకే. జనరల్గా ఇన్ని క్రాఫ్ట్స్ కష్టపడి చేసినప్పుడు జనరల్గానే అంటే ఇన్ని హ్యాండిల్ చేయడం విపరీతమైన ప్రెజర్ ఉంటుంది జనరల్గా. కోర్స్ పరాక్రమంకి కెమెరామ్యాన్ వేరే, బట్ ఎడిటర్ మీరే కదా, ఎడిటర్ మీరే, మ్యూజిక్ మీరే కదా, రైటింగ్, యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ ఇన్ని మీరు చేసినప్పుడు అంటే వాటికి కూడా వేరే వాళ్ళని తీసుకుంటే మీకు వర్క్ ప్రెజర్ తగ్గి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్స్ట్రా స్క్రిప్ట్ మీద అండ్ ఓకే ఇంకొంచెం అంటే ప్రూఫ్ రీడింగ్ చేస్తారు జనరల్గా. ఒక వార్త కొడితే లేదా ఒక నవల్ రాస్తే ప్రూఫ్ రీడింగ్ చేసి చేస్తారు. మీకు సినిమాని ప్రూఫ్ రీడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా. అంటే ఇప్పుడు బాగున్నా కానీ కొన్ని నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి జనరల్గా. నెగిటివ్ దేనికి వస్తుంది అన్న? సినిమా నాకు ఇలాగే అనిపించింది, సో ఇంకా బాగుంటే బెటర్. పరాక్రమం సినిమాకి నెగిటివ్ పరాక్రమంలో దేంట్లో రేటింగ్ వచ్చిందా? ఒక క్రాఫ్ట్ కానీ కాదు, మొత్తం సినిమా చూసి ఓకే ఈ వ్యక్తి ఇలాంటి ఒక సినిమా తీసుకుంటు మొన్న మూవీ మేటర్స్ అనే వ్యక్తి చెప్పాడు, సినిమాలో నేను ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ సినిమా అనేది కంప్లీట్ డొల్లా, ఇందులో చెప్పాల్సినవన్నీ కూడా ఎక్కువ టీచింగ్స్ ఎక్కువ చెప్తున్నారు. ఈ టైప్ లో ఓన్లీ నాట్ మూవీ మ్యాటర్స్ ఒక్కళ్ళని నేను స్ట్రెస్ చేయడం లేదు. అలాంటి ఆలోచన ఉన్న 4-5 చేసి ఉంటారు తప్ప మీకు తైవీ రివ్యూ చూడండి. తైవీ రివ్యూ అమ్మాయి చెప్పింది ఎంత బాగా చెప్పింది. అదే చెప్తున్నా, బాగా చెప్పడం కాదు, సినిమా ఎగ్జాక్ట్ గా ఏముందో తనకి ఏమనిపించింది తను కూడా చెప్పింది. లోరాజ్ క్యారెక్టర్ ఓవర్ పవర్ చేసినట్టుంది, విలన్ వీక్ అయ్యాడు, తను కూడా నెగిటివ్ చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వీళ్ళు క్రింజ్ అండి, మీరు చెప్పే వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇట్లా దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ అంటాను. రివ్యూ చేయి, రివ్యూ ఎలా చేయాలంటే సాంకేతికంగా చేయి, టెక్నికల్లీ ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఇంకా చేసి ఉంటే బాగుండేది. దిస్ ఇస్ హౌ రివ్యూవర్స్ ఆర్ మెంట్ టు బి. ఇప్పుడు బాధ్యత, రివ్యూర్ అనేది బాధ్యత. వాడిని ఎందుకన్నానంటే నువ్వు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడరా ఎందుకన్నా నీ బాధ్యత, నీ ఫేస్ కనపడుతుంది కదా. ప్రతి రివ్యూ కూడా స్లైడ్ షో చేస్తాడు కదా, రివ్యూ కాదు ప్రతి సినిమాటిక్ మ్యాటర్ ఏదైనా ఉన్నా లిస్టిక్లో ఉన్న అన్ని స్లైడ్ షోస్ చేస్తారు. చాలా ఎవరు చేస్తారు ఇప్పుడు, రాగడి వాళ్ళు చేయట్లేదా, ఇతను చేయట్లేదా, అతను అక్కడ బార్బెల్ పిచ్ అయితే పెద్ద పెద్ద సినిమాలు వేసుకుంటాడు. అవును, అంటే నీకు ఐడెంటిటీ ఉంది, నీకు ఫేస్ ఉంది, నీకు ధైర్యం కనపడుతుంది అందులో. నువ్వు కనపడకుండా చేసే రివ్యూలో బాధ్యత ఉండాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు తైవీ ఉంది, వాళ్ళు కూడా కనపడకుండా చేస్తున్నారు, బట్ దాంట్లో బాధ్యత కనిపించింది కదా. ఆ బాధ్యత ఉండాలంటాను రివ్యూవర్కి. నీకు సినిమా అర్థం కాలేదు, నీ ఐక్యూ లెవెల్ ఉండొచ్చు, లేకపోతే నువ్వు రెగ్యులర్ సినిమాలు చూసి నీకు ఇది అర్థం కాకపోయి ఉండొచ్చు. క్లాసులు వీక్తున్నాడంటే వాడు ఏం చెప్పాడు దాంట్లో, సినిమా నచ్చలేదు ఆ వ్యక్తికి ఏదో పాయింట్లో, దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా చెప్పు, అది చాలా తప్పు కదా. అది చేయాలన్నా లోవా, ఇది చేయాలన్నా లోవా, అది ఎక్కడో డైలాగ్ ఎక్కడో కనెక్ట్ చేసి నువ్వు రాంగ్గా మిస్ఇంటర్ప్రిట్ చేసి రాంగ్గా నువ్వు ఆడియన్స్ని తప్పుదోవ పట్టించడం కదా. నువ్వు ఆ మైండ్తో వస్తాడు వచ్చేవాడు. మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, నా సినిమాల ద్వారా నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, కూర్చొని క్లాస్ బీకినట్టు ఉండదు, కూర్చోబెట్టి క్లాస్ బీకినట్టు. ఆ సీన్ అలా క్రియేట్ అవుద్ది, అక్కడ వాడు ఒకటి చెప్తాడు, ఆ చెప్పేది కూడా దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ స్టైల్లో చెప్తాడు. వీళ్ళకి అర్థం కాలేదు, అర్థం కానప్పుడు అలాంటి రివ్యూ కూడా అన్నారు. నీకు ఏం అర్థం కాదు, సరే నచ్చలేదు నీకు, నాకు ప్రీచింగ్స్ ఎక్కువ అయ్యాయి అనిపించింది, అది చెప్పే స్టైల్ ఉంటుంది కదా. నాకు ఇలా అనిపించింది, నాకు నచ్చలేదు, నాకు ఎక్కలేదు, నాకు అర్థం కాలేదు, దిస్ ఇస్ హౌ రివ్యూవర్స్ ఆర్ మెంట్ టు బి. ఈ స్టైల్లో చేయడం తప్పు అనిపించింది నాకు, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. 100% ఐ హ్యాడ్ టు రియాక్ట్, ఎందుకంటే ఫ్యూచర్లో రిపీట్ అవ్వకూడదు. నీకు బాధ్యత ఉండాలి, సినిమా ఫిల్మ్ మేకర్ బాధ్యత ఉంది కదా. వాడు ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, చెప్తున్నాడు. వాడు ఇన్ని ప్రెస్ మీట్స్లో ఎన్ని చెప్పాను నేను ఎలిమెంట్స్. ఈ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను, వీటి గురించి చెప్పాను, వాటి గురించి చెప్పాను, ఈ సినిమా ఎలాంటిది అని క్లియర్గా చెప్తున్నా కదా. అది బాధ్యతారాహిత్యం అనిపించింది నాకు. నెగిటివ్ రివ్యూస్తో ప్రాబ్లం లేదు, ఆడియన్స్ ఆర్ మోర్ మెచ్యూర్, వాళ్ళు చూసి దీనికి అంత సీన్ లేదు, లేకపోతే సినిమా చూశాక రివ్యూవర్నే తిట్టుకుంటారు వాళ్ళు, వీడేంద్ర మంచి సినిమా మిస్ అయ్యామని. నా సినిమా ఇప్పుడు ఏదో థియేటర్లో ఆగిపోద్ది వాడు ఒక్కటి రివ్యూ వల్ల, లేకపోతే అలాంటి 3-4 రివ్యూలు అని భయం కాదు. ఇలాంటి రివ్యూలు చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. నీకు అర్థం కానిది నాకు అర్థం కాలేదు అనాలి తప్ప, నేను పెద్ద తోపుని, నేను జడ్జిని అన్నట్టు మాట్లాడడం రాంగ్. నీ అభిప్రాయం చెప్పు, అభిప్రాయాన్ని అవతలకి అర్థమయ్యేటట్టు చెప్పు. నేను కూడా చెప్పాను, ఇప్పుడు నాకు అర్జున్ రెడ్డి సినిమా నచ్చలేదు అన్నాను, దానికి అభిప్రాయం అనుకో సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. అది కూడా ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఒక 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడు మాట్లాడాం అడిగినప్పుడు. నాకు ఎందుకు నచ్చలేదు అన్నా అంటే నాకు ఈ ఎలిమెంట్స్ నచ్చలేదు, ఈ ఆస్పెక్ట్స్ నచ్చలేదు అని చెప్పాను. ప్రతి ఒక్కడికి ఉంది రివ్యూ ఇచ్చే హక్కు. దాన్ని అవతలో నొప్పించకుండా ఇన్ ద సెన్స్ హర్ట్ చేయకుండా అని కాదు. ఒక ఫిల్మ్ మేకరు దాంతో తీసాడు, వాడికంటూ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఆడియన్స్ ఉన్నారు కదా, ఇంతమంది లవ్ చేస్తున్నారు కదా, నువ్వు వాళ్ళందరినీ కూడా హర్ట్ చేసినట్టే కదా. అది దట్ ఈస్ రాంగ్. రివ్యూ ఇవ్వు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇవ్వు, టెక్నికల్గా ఇవ్వు అంటాను. నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మరదలు నువ్వు హీరో బావా అంటే నేను హీరోని కాదు మనిషి అంటాడు అని కామెడీగా చెప్పింది. అది ఎక్కడ సీన్, ఇది ఎక్కడ సీను?
ఇది ఫస్ట్ లో వస్తుంది, అది లాస్ట్ లో వస్తుంది. మనిషి సో అది తప్పు అంటాను. నీకు సినిమా చూసావు ఏ చెప్పేసి గలిబిలి ఈ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా కబుర్లు, అలా ఉండకూడదు. రివ్యూ బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేనివాడిని ఖచ్చితంగా మనం ఖండించాలి. అది నేను చేశాను. జనరల్గా ఎవరైనా విమర్శిస్తే చాలా మంది తీసుకోరు. జనరల్గా ఇప్పుడు పొగిడితే సంతోషపడతాం, అతను ఒక్కడేను కాదు, చాలామంది కుర్రోళ్ళు అంటే ఐడియాలజీ అర్థం కాని వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ అమ్మాయిల కోసం, ముమైత్ ఖాన్ కోసం సినిమాలు చూసేవాళ్ళు, అంటే ఐటమ్ డాన్స్ కోసం ముమైత్ ఖాన్ ఇన్ ద సెన్స్, లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ కామెడీ చూడాలనుకునే వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది. ఆబ్వియస్లీ వాడికి కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉండేవాడికి నువ్వు బ్రెయిన్ వాష్ చేయకూడదు అంటాను. వాడికి క్లియర్గా చెప్పు, లేదా నీకు కూడా అర్థం కాకపోతే నాకు ఇది అర్థం కాలేదని చెప్పు. నాకు ఎంతసేపు ఓకే నా బోర్ కొట్టింది భయ్యా, నాకు అర్థం కాలేదు అని చెప్పు. దిస్ ఈజ్ నాట్ ద వే కదా. మిస్ఇంటర్ప్రిట్ చేసి రాంగ్ అక్కడ డైలాగ్ ఇక్కడ డైలాగ్ కలిపేసి ఒక కామెడీ చేసి నువ్వు ట్రోలర్వా రివ్యూవర్వా అని నా ఫీలింగ్. రివ్యూవర్ అంటే నీకు బాధ్యత ఉండాలి. ఫిల్మ్ మేకర్కి ఎంత బాధ్యత ఉందో నీకు అంత బాధ్యత ఉండాలి. మీ కమింగ్ ఫిలిమ్స్లో ఇప్పుడు ఇన్ని క్రాఫ్ట్స్ చేశారు మీరు, మీకు చాలా బర్డెన్ ఉండి ఉంటుంది. బట్ ఎవరైనా విమర్శించినప్పుడు కూడా ఆ బర్డెన్ కొంచెం ప్రెజర్ వస్తుంది. నేను కాదన్నా, మీరు వైలెంట్గా అఫ్కోర్స్ వెరీ రిజనబుల్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వరకు ఎవరి మీద రియాక్ట్ అవ్వలేదు. థైవ్యూ మీద 4 years బ్యాక్ అయ్యాను. ఎందుకు అయ్యాను? మీరు రికగ్నైజ్ ఎందుకు చేయట్లేదు? రివ్యూ రాయండి, బాగాలేదని రాయండి, బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అని చెప్పి చేశాను. అండ్ దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఇప్పుడు ఆయన రాగిడి అని ఒక అబ్బాయి, అతను కూడా తనకు నచ్చింది కూడా చెప్పాడు, బట్ తను చెప్పే స్టైల్లో చెప్పాడు. నచ్చని పాయింట్స్ చెప్పండి. నచ్చిందంటే మీకు అర్థం కాదనే రేపు ఓటీటీలోకి వచ్చాక ఆడియన్స్ చెప్తారు కదా నీకు. పరాక్రమ్ ఈజ్ ది జెన్యూన్ అటెంప్ట్ అండి, చాలా మంచి అటెంప్ట్ అది. బట్ ఈ అటెంప్ట్లోని అంత పర్ఫెక్ట్ సినిమా కావాలి అని ఒక ఆకలితో ఉంటాడు ప్రేక్షకుడు. అందులో కొంచెం అంత బ్యాక్ వచ్చినా కానీ అరే ఇది కూడా బాగుంటుంది అని చెప్పి డీసెంట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ విమర్శలు ఇన్ని వస్తున్నాయి కదా, మీరు ఇన్ని క్రాఫ్ట్స్ చేయడం వల్ల ఒక్కసారిగా బర్డెన్ పడుతుంది. ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కరికి ఇచ్చి మీరు నటన మాత్రమే అంటే అలా ఉండదు బాసు. క్రాఫ్ట్ అంటే ప్రతి ఎలా ఉంటుంది? నాలా రైటింగ్ ఎవడన్నా రాయగలడా? నాలా డైలాగ్ నువ్వు రాస్తావా? ఎవడన్నా ఉన్నాడా? మారుతాయి. నాలా డైలాగులు ఇప్పటివరకు ఎవడన్నా రాసాడా? నేను రాసిన కాన్వర్జేషన్స్ అలా ఏం చెప్పలేదు సార్, కంపేర్ చేయలేం. ఫస్ట్ థింగ్ అదే చెప్తున్నా, యూనిక్ కదా నాది. అది ఇంకోటికి వెళ్ళా, నా డిఎన్ఏ ఇంకోటికి ఎలా ఇస్తాను? రైటర్ ఇంకోటికి ఇచ్చేసి నువ్వు రాయి, నేను ఈ పని చేసుకుంటాను. నా సినిమాకి డైలాగ్ అదే అన్ని రైటింగ్ ఒక క్రాఫ్ట్ కదా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈజ్ అ క్రాఫ్ట్. ఐ హ్యావ్ ఎ యూనిక్నెస్ ఇన్ దట్ క్రాఫ్ట్, ఇన్ దట్ పర్టికులర్ క్రాఫ్ట్. ఇంకోళ్ళకి ఎలా ఇవ్వగలను నేను? మ్యూజిక్ కూడా అంతే. మ్యూజిక్లో నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని ఈరోజు ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నువ్వు వినలే కదా ఎక్కడ, ఎందుకు చెప్తున్నారు అది? బికాజ్ నాకు అందులో ఒక డిఎన్ఏ ఉంది, నేను చేస్తున్నా. నా ఎడిటింగ్ ఈరోజు కూడా మై విలేజ్ షో అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, దానికి ఎడిటింగ్ చేసింది నేనే. ఊరికి పేరు కూడా ఉండదు. ఆ రోజు ఎడిట్ చేసి వచ్చేసా. ఇప్పటికీ నన్ను అడుగుతారు, దాన్ని మై విలేజ్ షో ఎడిటింగ్ నువ్వే చేసావు కదా అని. ఎందుకు అడుగుతారు? అదో డిఎన్ఏ. వాటిని నేను బయటకు ఇవ్వలేను. అఫ్కోర్స్ స్టంట్స్ బయటకు ఇచ్చాను, సినిమాటోగ్రఫీ బయటకు ఇచ్చాను. ఈసారి ఎందుకు ఇచ్చాను? కొంచెం వర్క్లోడ్ తగ్గుతుంది. స్టంట్స్, సినిమాటోగ్రఫీ అంటే ఓకే, అది డిఫరెంట్ విజన్, నో ప్రాబ్లం. నాకు అది పెద్ద ఎక్స్ట్రాడినరీ విజన్ ఏం కాదు నాది. అందులో ఇంకా బెటర్గా వస్తుంది, చేద్దామని చేశాను. నేను అనేది ఏంటంటే మీకు ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ప్లాన్స్ ఉన్నప్పుడు నేను దర్శకత్వం చేసే సినిమాలకి నేను మల్టీ క్రాఫ్ట్ చేస్తాను. ఈసారి డిఓపిగా కూడా నేనే చేసుకుంటాను. ఎందుకంటే నాకు దీంట్లో ఇప్పుడు దానికోసం స్పెషల్గా వేసాను, దానికంటూ పేరు రావాలని. నెక్స్ట్ నేను నా కెమెరా వచ్చి నా యాక్టింగ్ చుట్టూ తిరుగుద్ది, అప్పుడే ఇంకా ఇంటెన్స్గా చేయగలను నేను. ఇలా నేను సినిమాటోగ్రాఫర్కి పేరు వచ్చేటట్టు చేస్తే నా ఇంటెన్సిటీ తగ్గిపోద్ది ఒక నటుడిగా. ఒక సినిమాకి సైన్యం పనిచేస్తుంది సార్, అంటే మల్టిపుల్ మెంబర్స్, అప్పుడు ఆ సినిమా ఒక లెవెల్కి వస్తుంది. ఎవరు చెప్పాడు నీకు ఒక లెవెల్కి వస్తుంది సినిమా? ఎన్ని సైన్యాలు పనిచేస్తున్నాయి, 100 సినిమాలు ఎందుకు 5-6 ఆడుతున్నాయి? దట్ ఈస్ రాంగ్. ఏది నువ్వు ఇలా పనిచేస్తుంది రూల్ అని చెప్పకూడదు. దేనికి రూల్స్ లేవు. క్రికెట్ అంటే ఇలా ఫ్రంట్ ఫుట్ ఇలా ఆడాలి, బ్యాక్ ఫుట్ ఇలా ఆడాలని ఉండేది. క్రిస్ గేల్, ఎంఎస్ ధోని ఇలా ఎలా ఆడతారు? వాళ్ళు ఓన్ బ్యాటింగ్, వాళ్ళు వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ కదా వాళ్ళు కూడా, టాప్ 10. దేర్ ఆర్ నో రూల్స్. ఇది ఎలా ఉండాలనేది ఫేక్. ఎవడని చెప్తే ఫేక్. ఒకడికి మల్టీ టాలెంట్ ఉన్నప్పుడు, వాడికి ఒక డిఎన్ఏ ఉన్నప్పుడు, వాడు చేస్తున్నప్పుడు నువ్వు అప్రిషియేట్ చేయాలి. వాడు చేయడం వల్ల ఇది ఇలా అయిందనేది రాంగ్. నో చేయడం వల్ల ఇలా అయిందంటే, చేయడం వల్ల మీకు ఎక్కువ బర్డెన్ పడుతుంది. మరి పడుతుంది. నేను అనుకున్న సినిమా క్వాలిటీ ఎక్కడ తగ్గింది? క్వాలిటీ కంట్రోల్ అంటే హెచ్చు తగ్గులు ఒకసారి ప్రూఫ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఫస్ట్ అదో పాయింట్. ఇంకోటి, నేను డబ్బులు ఇవ్వలేక ఇంతమంది అసిస్టెంట్ ఎడిటర్ని పెట్టుకోవచ్చు నేను ఇన్ ఫ్యూచర్. నేను ఆర్డర్ చేసిస్తే వాడు బేసిక్ ఫస్ట్ కట్ చేసిస్తే తర్వాత నేను నా కట్ చేస్తాను. ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు అది.
కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అసిస్టెంట్ ఎడిటర్ని పెట్టుకొని నేను చేసుకునే నాకు స్తోమత లేదు. నేను దాని బదులు ఆ డబ్బుని నేను సినిమాలు వాడుకుంటాను. ప్లస్ నీ సినిమాకి నేను అసిస్టెంట్ ఎడిటర్ పనిచేస్తాను ఫ్రీగానే వచ్చి అడిగినోడు ఎవరు లేడు ఇప్పటివరకు. బయట నుంచి అభిమానిస్తారు కానీ ఎవడోడు ఫైనల్గా డబ్బులు వాటికి ఏదో ఇది ఒక ఉద్యోగంలా చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మేబీ వాళ్ళ పరిస్థితులలో వాటి వాళ్ళు. ఇప్పటికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను, పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను. ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ. బట్ స్టిల్ ఈ క్రాఫ్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తాను ఓకే. నా సినిమాల వరకు. అదే మీ సినిమాల వరకు, నేను further డైరెక్షన్ projects లో చేసే మీ సినిమాల crafts. వరకు Okay. నేను ప్రొడ్యూస్ చేసి బయట వాళ్ళు డైరెక్షన్ బయట వాళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ టీం అందరినీ వదిలి, లేకపోతే నాలాంటి మల్టీ టాలెంటెడ్ వాడు వచ్చి అన్నీ నేనే చేస్తానని ఆడేమన్నా షార్ట్ ఫిల్మ్ చేసి అద్భుతంగా ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ అతను కూడా నేను సార్ ఆర్ యూ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్? అదే నా ప్లాన్ ఫ్యూచర్. ఓకే. సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు నా ప్రొడక్షన్ నుంచి రావాలి. చిన్న సినిమాలు అంటే BSK Cult Garage నుంచి. బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ నుంచి నుంచి రావాలి. నేను కొత్త రక్తం, కొత్త టాలెంట్స్, కొత్త కథలు మెయిన్గా అన్నిటికన్నా ఇప్పుడు విసిగిపోయి ఉన్నారు జనాలు. సో కొత్త కథలు తీసుకురావాలి అన్నది నా వన్ ఆఫ్ ది డ్రీమ్స్ అది.